హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. అయితే ఫస్ట్ ముందుగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మనం ముగ్గు ఇంటి ముందర పెట్టేటప్పుడు కొంతమంది చాలా చిన్నగా 3-4 గీతల్లో వేస్తుంటారు. అలా అస్సలు వేయకూడదండి. ముగ్గు లక్ష్మీదేవి అంటారు కదండి. లక్ష్మీదేవి ఎంత అందంగా ఉంటుందో మన ఇంటి ముందు ముగ్గు కూడా అంత అందంగా ఉండాలంట అండి. లేకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుందంట. కొంతమంది ముగ్గు అయిపోతుంది అనుకుంటారో ఏమో 3-4 గీతలు గీసి వదిలేస్తారు. మనం ముగ్గు వేసేటప్పుడు ముగ్గుకి 4 సైడుల కూడా బార్డర్ ముగ్గు వేయాలండి. అదే మనకు స్థిరంగా ఉండే ముగ్గు. లక్ష్మీదేవి ముగ్గు 4 వైపులా మనం అట్లా బార్డర్స్ వేస్తే లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో స్థిరంగా ఉండిపోతుందంటండి. కొంతమంది 3 సైడ్లో గీతలు గీస్తుంటారు, వదిలేస్తుంటారు. అలా అస్సలు వేయకూడదు. 4 సైడ్లో కంపల్సరీ బార్డర్స్ అనేది వేస్తుండాలి. అలాగే మన వాకిలి చిన్నగా ఉన్నా సరే, కొంతమందికి చిన్నగా ఉంటుంది. అలా చిన్నగా ఉన్నా సరే కూడా కొంచెం ఆ చిన్న ముగ్గు పట్టినా కూడా కొంచెం దాన్ని కొంచెం బ్రైట్గా, కొంచెం పెద్దగా ఉండేట్టు వేస్తూ ఉండాలి. ఇంకా పెద్ద వాకిలి వాళ్ళైతే అస్సలు ఆలోచించకండి. ముగ్గు ఎప్పుడైనా పెద్దగానే వేయండి. పెద్దగా వేస్తే మన ఇంటికి ఎవరైనా నరదిష్టి కలిగేటోళ్ళు ఎవరైనా వచ్చినా, దిష్టి పెట్టేట వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా దిష్టి తగలదంటండి. మన ఇంటి ముందు ముగ్గు పెద్దగా ఉందనుకో, ఆ ముగ్గు మీదనే లక్ష్మీదేవి దిష్టిని తీసేస్తుందంట. అందుకే ఇంటి ముందు పెద్దగా ముగ్గు పెట్టండి. నరదిష్టి కూడా తలగదంట. సింగిల్ ముగ్గు అస్సలు వేయకూడదండి. ముగ్గు ఒక్కటే వేయకూడదంట. దాని పక్కన ఇంకొక చిన్న ముగ్గున్న వేయండి. ముగ్గులు ఎప్పుడైనా మనం బేసి సంఖ్యలో వేస్తే మంచిది. 3 అట్లా మన ఆ వాకిల్ని బట్టి వేసుకోవచ్చు. కనీసం చిన్నగా ఉన్న వాళ్ళు ఒక 2 అయినా వేసుకోవచ్చు. అలాగే ముగ్గు పెట్టేటప్పుడు అందరికీ కలర్లు వేయడం కుదరదు. కలర్లు వేయాలి, పెద్దగా వేయాలని ఏం లేదు. ముగ్గు మాత్రం కొంచెం బ్రైట్గా వేసి, అందులో కొంతమంది ముగ్గులో పసుపు కుంకుమ వేస్తుంటారండి. పసుపు కుంకుమ అస్సలు వేయకూడదు. పసుపు కుంకుమ అనేది మన ముత్తైదు లక్ష్మీదేవి అలాంటి దానికి చిహ్నం కాబట్టి వాటిని వాకిట్లో వేయకూడదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి తొక్కుతుంటారు. అస్సలు తొక్కకూడదు పసుపు కుంకుమను. అందుకని పసుపు కుంకుమ కలర్స్ ఉంటాయి కదండి, ఆ కలర్స్ మాత్రమే వేయాలి. అలా వేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. మళ్ళీ అయితే ముగ్గు వేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలంటారండి. పొద్దున లేవగానే మనం వాకిలి అనేది స్నానం చేసినాకనే ఊకాలి, స్నానం చేసినాకనే ముగ్గు పెట్టాలి అని అంటుంటారు కొంతమంది పెద్దలు. కానీ అందరికీ అది సాధ్యపడదండి. మనం పొద్దున్న లేచి మనం స్నానాలు చేసుకుంటూ ఉంటే టైం అంతా అయిపోతుంది. మనం మిగతా పనులు చేసుకోలేము, ఇంట్లో అన్నీ సమకూర్చుకోలేము. కాబట్టి మార్నింగ్ స్నానం చేయడం ఎలాగ అందరికీ కుదరదు. కాబట్టి కుదిరిన వాళ్ళు సంతోషంగా చేయండి. కుదరదు అనుకున్నప్పుడు కనీసం బ్రష్ చేసుకొని చేస్తే చాలండి. బ్రష్ చేసుకొని నీట్గా మొహం కడుక్కొని, మన పాసి మొఖాన కాకుండా బ్రష్ చేసుకొని ముగ్గు పెడితే చాలా మంచిదండి. నేనైతే అలానే బ్రష్ చేసుకొని చేస్తానండి. ఇక ముగ్గురు కూడా మీరు చాలామంది చూస్తూ ఉంటారు. కొన్ని పాటిస్తుంటే చాలన్నమాట. అయితే నేను ఒక విషయం థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఏమో నాకు కొన్ని తెలిసిన వరకు చెప్పాను. ఇంకా చెప్పాలని ఉంది కానీ నాకేం చెప్పాలనో తెలియట్లేదు. ఫస్ట్ టైం నేను యూట్యూబ్ ఛానల్ గురించి నాకేం తెలియదు. స్టార్ట్ చేశాను, ఏదో వేస్తున్నాను. అయితే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా రాదండి. ఫస్ట్ టైం ఇస్తున్నాను వాయిస్ ఓవర్. కొంచెం నాకు తెలిసినవి కొంతమంది చిన్నగా వేస్తూ ఉండడం, ముగ్గులు అలా పెట్టడం చూస్తుంటే, కొంతమంది అందరికి నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలియని వాళ్ళు ఎవరైనా ఒక్కరు ఇద్దరు ఉంటే కొంచెం వాళ్ళకు ఉపయోగపడుతుంది ఏమని చెప్తున్నాను అంతే. ఏమనుకోవద్దండి. ఏమన్నా తప్పు చెప్పినా కూడా ఏమనుకోవద్దు. సారీ. మీకు ఏమైనా తెలిసింది ఉంటే చెప్పండి, అంతే. నేర్చుకుంటాను, కానీ ఎవరిని నేనేం అనుకోనండి. నాకు కూడా నేర్చుకుంటాను మీరు చెప్పిన విషయాలు ఏమన్నా ఉంటే. కానీ నా ముగ్గులు ఎలా ఉన్నాయో మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. నచ్చుతున్నాయా లేదా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. చెప్పాలనుకుంటే చెప్పండి. చెప్పబుద్ధి కాకపోతే నో ప్రాబ్లం, లీవ్ ఇట్. కానీ చూడగానే ఒక్క లైక్ మాత్రం వేయండి ప్లీజ్. ఎంతో కష్టపడి చేస్తున్నాను. చాలా కష్టపడి 1 అవర్ 2 అవర్స్ కష్టపడి చేస్తానండి. నేనైతే మా ఇంటి ముందు 11 చోట్ల ముగ్గేస్తానండి. బేసి సంఖ్యలో వేయాలంటారు కదా. 11, 9, 7 వేయకూడదండి. 11, 9, 5, 3, 2 ఇట్లా పెట్టచ్చు. మా ఆకలి చాలా పెద్దగా ఉంటుంది, అందుకని 11 పెడతాను. మ్యాక్సిమం నేనైతే 11 పెడతాను. కానీ అన్నీ తీయనండి. ఒక్కటే ముగ్గు తీస్తాను, ఆ ఒక్కటి పెడతాను. ఈ 11 చోట్ల వేసేసరికి నాకు 2 అవర్స్ టైం పడుతుంది. నేను యూట్యూబ్లో పెట్టే ముగ్గుకే మినిమం 1 అవర్ పడుతుందండి. ఏనికి చాలా టైం పడుతుంది. అది అర్థం చేసుకొని నా కష్టానికి కొంచెం ప్లీజ్ ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడితే ఏమనుకోవద్దండి. నాకు తెలిసిన ఒక చిన్నపాటి విషయాలు చెప్పానంతే.
మీకు కూడా తెలిసే మీరు చెప్పొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఒకటి మాత్రం మర్చిపోవద్దు, ముగ్గు మాత్రం పెద్దగానే వేయండి. ఏం కాదండి, ముగ్గు అయిపోయినా ఏమీ కాదు, కొనుక్కోవచ్చు. ఎన్ని ఖర్చులు పెడతామండి, వేస్ట్ ఖర్చులు. వాటితో పోలిస్తే ఈ ఖర్చు ఎంతో పెద్దది కాదు, కొనుక్కోవచ్చులేండి. ముగ్గు అయితే కొనుక్కోవచ్చు, కానీ కొంచెం పెద్దగా వేయండి, మంచిది. మీకే మంచిది, మీ ఇంటికి మంచిది, మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవికి స్థిరంగా ఉండడానికి చాలా మంచిది. ముగ్గు చుట్టూ మాత్రం 4 సైడ్స్ మాత్రం బార్డర్స్ వేయడం మర్చిపోవద్దు. పసుపు కుంకుమ అయితే అసలు వేయవద్దు, కలర్సే వేయండి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, ఒక విషయం మర్చిపోయాను. మీరేలే కదా చుట్టూ 4 సైడ్ల బార్డర్స్ అనుకుంటారేమో. నేను చాలా లేట్ అయ్యి, వీడియో చాలా లేట్ అయ్యిద్దని సైడ్ బార్డర్ అసలు తీయనండి, ముగ్గు వరకే తీస్తాను. వీడియో కట్ చేసినాక సైడ్ విషయం చెప్పడం మర్చిపోయానండి. చాలా ముగ్గులు ఒకే చోట వేసానండి. నాకు తెలిసి ఇప్పుడు ఈ వీడియోలో 10-15 వీడియోస్ దాకా పెట్టాను అనుకుంటా, 10-15 ముగ్గుల దాకా పెట్టాను అనుకుంటా. అన్నీ 1 మినిట్ ముగ్గులే అనమాట. చాలా ఫాస్ట్గా ఎడిట్ చేసి మరీ పెట్టాను. నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి, అన్నీ నేర్చుకోకపోయినా మీకు నచ్చినవి ఒక 2-3 అయినా నేర్చుకోండి. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలా ఉన్నాయో మాత్రం ప్లీజ్ లైక్ చేసి చెప్పండి. నాకు లైక్ చేస్తే ఎలా మీరు చెప్పినట్టే, ఎలా ఉందనేది చెప్పినట్టే అనమాట. చాలా ముగ్గులు కలిసి ఒక దగ్గర పెట్టినా కంపల్సరీ చూడండి, ప్లీజ్ చూడండి. ఎప్పుడైనా సరే ఇలాంటి ఫ్లవర్స్ ముగ్గులు, ఇలాంటి ముగ్గులు వేయాలి. కానీ మెలికల ముగ్గులు ఉంటాయి కదండి, చిక్కు ముగ్గులు, చిక్కుగా మెలికలు తిరిగి ఉంటాయి, చుక్కలు పెట్టి వేస్తుంటారు మొత్తం మెలికలు. అలాంటి ముగ్గులు మాత్రం అస్సలు వేయొద్దండి, అవి మనకు చికాకులను తెచ్చి పెడతాయి. అలాంటివి వేస్తే మాత్రం మనకు సాఫీగా అనిపించదు, హ్యాపీగా అనిపించదు, సంతోషంగా అనిపించదు, కొంచెం చికాకుగా ఉంటుంది. అది అందరికీ గ్రహిస్తారో గ్రహించరో తెలియదు, కానీ అది మాత్రం నిజమండి. అందుకే అలాంటి చిక్కు ముగ్గులు, అలాంటి ముగ్గులు మాత్రం అస్సలు పెట్టొద్దండి. ఎప్పుడైనా మంచిగా ఫ్లవర్స్ ముగ్గులు, గీతల ముగ్గులు, ఫ్లవర్స్, చెట్లు, ఆకులు, పిట్టలు అండ్ స్వస్తిక్ గుర్తు వేసుకోవచ్చు తొక్కని ప్లేస్లో మంచిగా. ఇంకా ఈ ప్లేస్లో వేస్తే తొక్కరు అనుకుంటే అండ్ ఇంకా స్టార్ ముగ్గులు, ఇలాంటి ముగ్గులు మాత్రం పెట్టండి. మంచిగా ఉంటుంది, మీకు సంతోషంగా ఉంటుంది. కొంచెం మీరు వేసి చూడండి. ఒక్క రోజుతో ఏం తెలియదండి, ఏదైనా ఒక్క రోజుతో రాదు, ఒక్క రోజుతో తెలియదు. మనము ఒక 3 మంత్స్ 6 మంత్స్ వేసినాకనే మనకు అనేది తేడా అనేది అర్థమవుతూ ఉంటుంది. దాన్ని గమనించండి, వేసినాక ఎవరికైనా అర్థమవుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే నేను ఇంకా మీతో ఇంకా మంచి విషయాలు షేర్ చేసుకుంటాను. నాకు తెలిసిన విషయాలు చెప్పుతాను, తెలియని విషయాలు కూడా తెలుసుకొని చెప్పడానికి ట్రై చేస్తానండి. మీ అందరికీ తెలియదని కాదు, నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారులే, కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకుంటారని చెప్పేసి చెప్తున్నానండి, అంతే. ప్లీజ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ చేస్తే ఏమవుతుందండి, ఏం కాదుగా. ఇంత కష్టపడి వేస్తున్నాం కదా, మీరు ఎన్నో వీడియోలు చూస్తుంటారు, ఎన్నెన్నో చూస్తుంటారు, ఏమేమో చూస్తుంటారు కదా. అందులో ఇది ఒకటి అనుకోండి, ఒక లైక్ చేయడం వల్ల ఎవరికి ఏమీ ప్రాబ్లం అయితే కాదని అనుకుంటున్నాను. షేర్ చేయడం వల్ల కూడా ఏ ప్రాబ్లం కాదు. సబ్స్క్రైబ్ చేసుకుని ఎన్నో వీడియోలు చూస్తుంటారు, దాంట్లో ఇదొకటి అనుకోండి, అంతే. మీకైతే వచ్చే నష్టం అయితే ఏం లేదు. సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.
ఇది లైట్ ఎక్కువ వస్తుందిరా.